మంచిది. ప్రభునామానికి మహిమ కలుగాక. సామెతల గ్రంథంలో నుండి దాదాపు 3వ భాగం వరకు చూసాము. ఇప్పుడు 4వ భాగాన్ని చూద్దాం. సామెతలు 4:20 నుండి 27 వరకు వచ్చినారు. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. My son, pay attention to what I say, listen closely to my words. Do not let them out of your sight, keep them within your heart. కాబట్టి ఇక్కడ ఆ మాటలు అనే మాట చూస్తాం. ఇవి సామెతలు అంటే ఇంకేదో కాదు, మర్మంగున్న మాటలను సులభమైన తరములో అర్థం కావడానికి. ఒక విధంగా చెప్పాలంటే పరలోక సంబంధమైన విషయాలు బుద్ధికి, జ్ఞానానికి, తెలివికి, మంచితనానికి, మరి వ్యక్తిగత జీవితం కట్టుకోవడానికి, కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి, మరి దేవునికి స్తోత్రం, ఒక మంచి భవిష్యత్తుకు మంచి అలవాట్లు కలిగి ఉండడానికి కావలసిన బుద్ధి, జ్ఞానం, మంచితనం అవసరము. చెడు స్నేహము అది ప్రమాదము, చెడు అలవాట్లు, వ్యసనాలు అది ప్రమాదము. మంచి అలవాట్లు, మంచి స్నేహం, మంచి ఉపదేశం, మంచి మాటలు అవి ఎంతో శ్రేయస్కరమని కేవలం యవనస్తులకే కాదు, గృహిణులకు కానీ, గృహ యజమానులకు కానీ, పెద్దవారికి కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారికి కానీ, బాలికలు కానీ, యవనస్తులకు కానీ, అన్ని వయసుల గారి వారికి మనం చూస్తాం. సామెతలు 1వ అధ్యాయంలో 1-7 వచనాల్లో చూస్తాం. అక్కడ అది ఎవరెవరికి జ్ఞానాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ సామెతలు ఒక విధంగా ఎలాంటిది అంటే దేవునికి స్తోత్రం కలుగాక. యాకోబు పత్రిక కూడా ఇంచుమించుగా కొన్నిసార్లు ఈ యొక్క సామెతల గ్రంథంలో చెప్పిన మాటల్లాగానే ఉంటాయి. అక్కడ కూడా దేవునికి స్తోత్రం. సామెతలు కావు కానీ అట్లా స్పష్టంగా మనకు అనిపిస్తాయి. ఇక్కడ కూడా మనకు అర్థమయ్యే రీతిలోనే ఉన్నాయి. నా కుమారుడా నా మాటలు ఆలకించుము. ఒకవేళ దేవుని మాటలు ఎందుకు ఇన్నిసార్లు ఒక తండ్రి అడుగుతున్నాడు అని మనం అర్థం చేసుకుంటే, ఆ మాటల్లో మనకు భవిష్యత్తు ఉన్నది. ఆ మాటల్లో మనకేముందంటే దేవునికి స్తోత్రం ఒక మాదిరి ఉన్నది. ఆ మాటల్లో ఏముందంటే మనకు దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ద వర్డ్. ఒక తండ్రి ఒక అనుభవంతో చెప్తున్నాడు. ఏంటంటే ఒక జనరల్గా మన సెన్స్లో చూస్తే ఆ తండ్రి ఉండడు కాబట్టి ఆ తదనంతరము అంటే ఆ తండ్రి తర్వాత వారసత్వాన్ని కొనసాగించేవాడు ఎవరు? కుమారుడు, సంతానం. కాబట్టి అతని తర్వాత ఆ కుటుంబాన్ని అంతా కూడా ఈ లోకములో, భయంకరమైన లోకంలో నడిపించాలి. తన మీద ఆధారపడ్డ వారిని తాను నట్టెట్లు ముంచకుండా, తాను వ్యసనపరుడు కాడు కాబట్టి కుమారుడు కూడా వ్యసనపరుడు ఉండొద్దని కోరుకుంటున్నాడు. తాను మంచిగా ఆలోచిస్తున్నాడు కాబట్టి తన కుమారుడు కూడా మంచి ఆలోచన కలిగి ఉండాలంటున్నాడు. తాను చూసిన భవిష్యత్తు కంటే ఇంకా మంచి భవిష్యత్తు కుమారులు, కుటుంబం చూడాలని ఆ గమ్యస్థానానికి లేదా ఒక మంచి స్థితిలో దేవునికి స్తోత్రం తన కుటుంబం కొనసాగించబడాలంటే తన వారసులే కొనసాగించబడాలి. కాబట్టి తండ్రి ఉపదేశం చేస్తున్నాడు. తండ్రి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు పాడు కావడం. అర్ధాంతరంలోనే, అర్ధాయుష్లోనే కన్నుమూయాలని ఏ తండ్రి కోడుకోడు కుమారులను. ఒకవేళ మరణం వచ్చినా నాకైనా రాని కానీ నా కుమారులకు దరిదాపుల్లో కూడా మరణం రావద్దు, రోగము రావద్దు, వ్యాధి రావద్దు, ఏ చెడలవాట్లు వాళ్ళు పట్టొద్దు అని తండ్రి యొక్క తపన ఏంటంటే తాను కన్నుమూయబోతాడు. కాబట్టి ఈ లోకంలో నేను కుమారులు బ్రతికినంత కాలం తండ్రి ఉండకపోవచ్చు. కాబట్టి తాను దినములు పరిమితం కాబట్టి తన కుమారులు కూడా పరిమితమైన జీవితమే కానీ తన తర్వాత ఆ కుటుంబాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా కుమారుడు ఆ మాటలు కనుక ఇంటే పట్టుకుంటే ఆ తర్వాత కుటుంబానికి యజమానుడు అవుతాడు, ఒక నాయకుడు అవుతాడు. అది తనకు అవసరము, తర్వాత తాను చేసుకోబోయే భార్యకు కానీ తాను కనే పిల్లలకు కానీ అవసరం. ఆయన ఒక మోడల్ అవుతాడు, ఒక మార్గదర్శి అవుతాడు, ఒక చరిత్ర కూడా అవుతాడు. కుమారుడు బ్రతికినంత కాలం తండ్రి ఉండకపోవచ్చు జనరల్ సెన్స్లో. అంటే బయాలజికల్ ఫాదర్ గురించి ఇట్లా మాట్లాడుతున్నా, అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనతో ఎల్లప్పుడూ ఉండలేరు.
కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఎందుకు ఆ పిల్లలకు ఆ ట్రైనింగ్ ఇస్తారంటే వీరు మంచి స్థితిలో ఉండాలనేదే తపన. అందుకు గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, కోపగిస్తారు కూడా. అందుకే మీరు ఒకసారి అడగండి, మీరు తల్లిదండ్రులు లేని వాళ్ళని అడగండి పిల్లలు, మాకు గనక తండ్రి ఉంటే, మాకు కూడా అమ్మ ఉంటే, మాకు కూడా అన్న ఉంటే, మాకు కూడా ఇట్లాంటి ఈ లేనివారు చెప్పగలుగుతారు. ఉన్నవారిని అడిగామనుకోండి ఇంతే చెప్తారు. అంటే కొన్నిసార్లు బైబిల్లో కూడా మనం కనబడతాం, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే, అనుభవంతో సొలొమోను గారు ఎంతో సంతానం కలిగి ఉంది. జనరల్గా మనం చూస్తే సంతానం ఉంది, అంతమంది భార్యలు ఎక్కువనే, ఉంపుడు గత్తెలు ఉన్నారు. అట్లా ఉండాలని కాదు చెప్తున్నా, ఆయన రాజు కాబట్టి కొన్ని దారి తప్పాడు, కొన్ని ప్రభు కూడా చూసి ఉన్నట్టున్నది ఆ దినాల్లో. అయినా ఇంకా ఐగుప్తిస్తులు వాళ్ళు సరిపోలేరు అన్నట్టు ఐగుప్తిస్తులను ఇంకా పెళ్లి చేసుకున్నాడు. చివరికి విగ్రహారాధికుడు అయిపోయాడు. అది చాలా బాధాకరం. అంటే ప్రసంగి గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో చూస్తాం, నా కన్ను చూడాలనుకున్నల్లో చూశాను, చేయాలనుకున్న స్నేహం చేశాను, సాంగత్యం కానీ, స్త్రీలది కానీ, వ్యామోహం కానీ, తినాలనుకున్న తిన్నాడు, చూడాలని అన్నీ చూశాడు. ఏమంటుండే చివరికి వ్యర్థం వ్యర్థం అంటున్నాడు. అంటే అలాంటి ప్రమాద మంచులో మీరు పడొద్దు అనే కోరుకుంటున్నాడు. ఆయన ఏమయ్యాడు? చివరికి భక్తిహీనులాగా అయిపోయాడు. చివరికి ముసలిప్రాయంలో వృద్ధాప్యంలోకి వచ్చిన సందర్భంలోనే ఏది రాశాడంటారు? ప్రసంగి రాశాడంటాడు, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి స్తోత్రం పరమగీతములు రాశాడంటాడు. యుక్త వయసు ఆడ సమయంలో లేదా రాజు అయిన తర్వాత దేవుడిచ్చిన జ్ఞానంతోనే మరలా నడి వయసు ప్రాయంలో ఉన్నప్పుడు సామెతలు రాశారని కొంతమంది పండితుల అభిప్రాయం. అని అనుభవంతో చెప్తా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమారుడు అంటే ఈయన నాకు, నేను ఎట్లా అవుతాను కుమారుడు, ఆయన నాకు తండ్రి ఎట్లా అవుతాడు అని ఇట్లా చూడొద్దు. ఇది దేవుని మాటల్లాగా దేవుడు ఒక తండ్రి తన కుమారుని బతిమలాడుతున్నట్టుగా సొలొమోను ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో కానీ ఇంకా రాబోయే జనరేషన్ కానీ బతిమలాడుతున్నాడు. దయచేసి మీకు మీరుగా ఉరి తెచ్చుకోకండి, మీకు మీరుగా బ్యాడ్ హ్యాబిట్స్ గురి కాకండి, మీకు మీరుగా మీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోకండి, మీ క్యారెక్టర్ను డ్యామేజ్ చేసుకోకండి. కొన్నిసార్లు తెలిసి తెలియక తప్పులు అందరితో జరుగుతాయి, యవనస్తులు యవ్వనాలతో. ఎందుకంటే వయసు అలాంటిది, అట్రాక్ట్ అవుతాం కాబట్టి. కానీ మనం ఒకసారి గమనించుకోవాలా, నా కుమారుడా నా మాటలు ఆలకింపు అన్న సందర్భంలో దావీదు సొలొమోనుతో చెప్పిన సందర్భాలు అనేకంగా కనబడతాయి. ఎన్ని చెప్పాడో ఒక ప్రశ్న, ఇంతగా నా కుమారుడు అని అంటున్న సొలొమోనుకు దావీదు ఎన్ని సందర్భంలో ఆట ఆడుకునే సమయం కావచ్చు, పడుకునే సమయం కావచ్చు, లేదా ఇంకా వేరే సమయంలో కుమారునికి ఎంత బోధ చేశాడో. సొలొమోను కంటే ముందున్న కుమారుడు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆ కుమారుడు పుట్టాడు, కానీ దేవుడు అతన్ని మొత్తాడు. ఆ కుమారుని కోసం 7 దినాలు దాదాపు ఉపవాసం ఉన్న కుమారుడు చచ్చిపోయాడు. తర్వాత బెత్షెబాకు పుట్టినవాడు సొలొమోను, యధిద్య అనే వ్యక్తి, ప్రియుడు. సొలొమోను అంటే సమాధానం. ఈ యధిద్య లేదా సొలొమోను అనే ఈ వ్యక్తి సొలొమోను నీ తర్వాత కావలసిన రాజు అని చెప్పినందుకు ఎంత ఉపదేశం చేసి ఉండొచ్చు. కారణం ఆ కాలంలో ఆ రాజరిక పరిపాలనలో ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, అదోనియా, ఇంకా యోవాబు, ఇంకా రాజ్యములు కొన్ని ఎన్నిన్నడో దావీదు. కానీ అవన్నీ కొన్నిసార్లు విననట్టుగానే ఉంటూ కుమారునికి చేయవలసిన ఉపదేశం ఎన్నో చేశాడు. లేకపోతే ఈయన చెప్పేవాడే కాదు. ఆయనకు జ్ఞానం వెలిగిన తర్వాత తండ్రి లేడు, దావీదు లేడు చెప్పుకుందామంటే, కానీ తన తర్వాత వచ్చే ఆ పిల్లలందరినీ కూడా తన కన్న కుమారులను చూశాడు, రాజ్యములో ఇతర పిల్లలందరినీ చూశాడు, ప్రపంచాన్నంతా చదివిన వాడు, గమనించిన ఈ వ్యక్తి అనుభవంతోనే చెప్తున్నాడు. అందుకే ఆ మాట మనం కూడా ఏ విధంగా చూడాలంటే, ఒకటేమో సొలొమోను తన కుమారులకు చెప్పినట్టుగా జనరల్గా అందరి పిల్లలకి చెప్తున్నాడు. రెండో విషయం దేవుడైన యెహోవాయే. ఎందుకంటే ఇది సొలొమోను రాశాడని కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానం, పరిశుద్ధాత్మ, ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడ్డాయి. కాబట్టి స్వయాన పరిశుద్ధాత్మ దేవుడే మనతో బతిమలాడుతున్నట్టుగా, అడుగుతున్నట్టుగా, హెచ్చరిక చేస్తున్నట్టుగా తీసుకోవాలి. ఎందుకంటే యెహోవా యొక్క కుమారుడుగా ఎంచబడిన వాడు, మన రక్షణ కొరకు యేసు ప్రభు
అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు యోహాను సువార్తలో మనం చూస్తాం, నా తండ్రి చేయమన్నవే నేను ఒకసారి చదువుదాం 5:19. యోహాను సువార్త 5:19 మనందరికి కంఠస్థమే. ఆయన ఒక్కసారి 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగే చేయును. అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి చెప్పినట్టే కుమారుడు చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో మళ్ళీ ఇంకా అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటిని ఎల్లను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మళ్ళీసారి, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు, తాను అంటే తండ్రి, తాను చేయు వాటి నెల్లను ఆయనకు అంటే కుమారునికి అగపరచుచున్నాడు, చూపెడుతున్నాడు మోడల్. నీ పరిచర్యని వీటిలో చెయ్యాలా అంటే తండ్రితో నా కనెక్షన్ ఉన్నది యేసు ప్రభు కూడా. అందుకే యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన ఏమన్నాడు మరి? ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. ఎవడంటే వాడు ప్రభు పేరు ఎత్తుకోవచ్చు, కానీ వాళ్ళందరూ పరలోకంలో ఉంటారని నేను అనుకోవడం లేదు. ప్రభు అంటూ నా తండ్రి చిత్తమును చేయువాడే, అంటే తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను. నేనేమేం చేశాను అన్నీ మీకోసం నేను చేశాను సిలువలో. ఇప్పుడు మీరు నా జీవితాన్ని చదువుతారు. అందుకే ఇంకా ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపి ఆయన నా వాటిలో నీవు తీసుకొని, ఆ మాట కూడా చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుకు వేరుగా పనిచేస్తున్నాడు. యోహాను సువార్త 16లో అది కూడా చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 25 వచనం 14 యోహాను సువార్త 25. నేను మీ యొద్ద ఉండగానే, యేసుప్రభు అంటాడు, నేను మీ యొద్ద ఉండగానంటే శిష్యుల యొద్దకు ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఏమని? ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ, పుట్టినట్లే ముందు ఉత్తరవాది, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయనంటాడు. ఇక్కడ ఏమైనా క్లాష్ ఉన్నదండి? ఏమీ లేదు, క్లాష్ లేదు, క్రష్ లేదు. అక్కడ తండ్రి గురించి కుమారుడు సాక్ష్యం, కుమారుడు గురించి తండ్రి సాక్ష్యం. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని పరలోకం నుండి స్వరం. యేసుప్రభు అంటున్నాడు, నేను తండ్రి ఏం చేస్తున్నాడో నేను అది చూసి నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరి చూపెట్టుకుని యేసుప్రభు జీవితాన్ని, యేసుప్రభు యొక్క మాటలను లేదా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఆ మాటలను తీసుకొని మనకు నేర్పిస్తుంది. అంటే మనల్ని బాగు చేసే విషయంలో ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ గోస్ట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ త్రిత్వం యొక్క పని, వీరి యొక్క కేక, వీరి యొక్క అరుపు, వీరి యొక్క ప్రేమ, వీరి యొక్క ప్రార్థన ఏంటంటే, నీవు స్పాయిల్ కావద్దు, అగ్నిగుండము పోవద్దు, నువ్వు నరకం చేరొద్దు, సైతాను చిత్తాన్ని నెరవేర్చొద్దు. ఎంత కష్టమైనా సరే మీరు నా పిల్లలు. అందుకే అంటాడు, నేను మరి ఒక ప్రశ్న మనం అనుకుందాంలే మనలో మాట. ఈ తండ్రి చేస్తున్నట్టు యేసుప్రభు ఎట్లా చూడగలిగాడు? విచిత్రం కదా. ప్రార్థనలో ఆ సహవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది. ఒక తండ్రితోని అడుగడుగులు నడుస్తున్నాడు. మా తండ్రి గారు లేరు, కానీ ఆ నడుస్తున్నప్పుడు ఆయన ఇచ్చే ఆలోచనలు కొన్నిసార్లు, ఆయన చేసే హెచ్చరికలు కొన్నిసార్లు ఆ సమయంలో కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఆ తర్వాత 1 గంటకో 2 గంటలకో బాగా ఆలోచిస్తే, మనసు పెడితే నీకు అర్థమవుతుంది. ఆయన తపన, ఆయన ప్రేరణ ఒక్కటే. ఆయన తర్వాత నీవు నిలబడాల. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, ప్రపంచమంతా ఒక్కటే పోరాడినా పర్వాలేదు, నువ్వు నమ్మిన సత్యము కొరకు నువ్వు నిలబడాలి, నీ తండ్రి కొరకు నిలబడాలి. మా నాన్న ఒక మాట అనేవాడు, సత్యము నువ్వు కోరుకో, సత్యము నమ్ముకోదు కానీ రే, సత్యం కొరకు అవసరమైతే అమ్ముడు పోయినా పర్వాలేదు అంటాడు. సత్యం కోసం అమ్ముడు పోయినా పర్వాలేదు, అనుకున్నట్టుగా జరగకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను సృష్టించిన తండ్రిని సంతోషపరచడం నీకు ఇష్టం. ఎందుకంటే ఆయనే నీకు శ్రేష్టమైన రాజ్యాన్ని ఇచ్చేవాడు. ఈ భూలోకంలో కూడా ఆయన కాపుదల, ఆయన కన్ను నుండి నువ్వు ఎక్కడికి పారిపోగలుగుతావు?
ఏ స్నేహితుడు నీతో అన్ని సందర్భంలో ఉండగలుగుతాడు చెప్పండి? ఏ ప్రేయసి ఆ ప్రియునితో ఉండగలుగుతుంది? మా అంటే కొన్ని గంటలు ఆలోచిస్తుంది, మెసేజ్లు పంపే తర్వాత ఒక ప్రేయసి అనకు ఒక పాట, చక్కని పాట ఉండేది. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, చాలా పాత పాట అది. అప్పుడు ఆకుమార్తె డానియల్ గారు అని పాట పాడారు. ఎప్పుడైనా వస్తే ఆ పాట వెతుక్కొని వస్తారు. అంటే దాని అర్థం ఒక ప్రేయసి, ఒక ప్రియుని ప్రేమ అంటే ఎంత ఉంటుంది అంటే చాలా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళ కోసమే ఉంటుంది. ఇక వాళ్ళందరూ ప్రపంచాన్ని మర్చిపోయినట్టుగా ఉంటారు, కానీ వాళ్ళ ప్రేమ కూడా ఆగిపోతుంది. ఎందుకంటే యాకోబు రాహేలుని ఎంతో ప్రేమించిండు, ఎంతో ప్రేమించి ఎంతమంది పిల్లలు కన్నాం అనుకున్నాడో నాకు తెలియదు, కానీ రాహేలు ఆ పిల్లలు కనడానికే సతమతమైందని. ఏం భర్తవయ్యా, ఆమెకేమో టకాటకా పుడతా ఉన్నారు, నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తుంటావు కానీ నాకు పిల్లలే లేరు. యాకోబు మీద ఆమె కోపం రగులుకుంది. ఆడల కోపం అట్లుంటుంది, అర్థం కాదు. ఆయన అంటే నేను దేవుణ్ణి నీకు ఇవ్వడానికి పిల్లల్ని అంటాడు. అంటే యాకోబు ప్రేమ ఎంతున్న పిల్లలు ఇవ్వలేడు, ఆయన ఇస్తే తప్ప. యాకోబును మధ్యలోనే వదిలిపెట్టిపోయింది రాహేలు. ఎంత ఏడ్చాడో. లేయా కళ్ళు జబ్బులు కలిగింది కానీ 4 పిల్లలు కలిగింది, ఇంకా దాసిని చిక్కి 2 పిల్లలు. అతి కష్టాన రాహేలు 2 పిల్లలు కలగలిగింది. మళ్ళీ దాసిని ఇచ్చింది. అక్కజనుల పోటీ ఎంతవరకు వచ్చిందంటే యాకోబు గారికి ఒక విధంగా పండగలాగా సంతానం కూడా పెద్దగా అయింది. విచిత్రం. కానీ యాకోబుతో ఆఖరి వరకు ఉన్నవాడు ఎవడు? మాట చూడండి. ప్రసంగం పెద్ద కాదు, ఎందుకు ఇక్కడనే ఆగుతున్నాం, స్టక్ అయ్యాం. చూసాం రండి. ఆదికాండం 40 ఆదికాండం 48వ అధ్యాయం 48 3వ వచనం ఒకసారి. యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి, యాకోబు అంటున్నాడు యోసేపుతో, ఐగుప్తు దేశములోని యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీకు జనముల సమూహం అగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును స్వాస్థ్యముకు ఇచ్చదనని సెలవిచ్చెను. బాగుంది. ఇదిగో నేను ఐగుప్తులో నీ యొద్దకు రాకమునుపు, యాకోబు అంటున్నాడు యోసేపుతో, ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోను ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు. రూబేను షిమ్యోల వలె ఎఫ్రాయిం అంటే నీకు పుట్టిన ఈ ఎఫ్రాయిము మనష్షేలు నా పిల్లలే, అంటే ఈ గోత్రంలో లెక్కించబడతారు. అందుకే మీరు యోసేపు పేరు కనబడదు అందులో, కానీ ఆశీర్వాదం యోసేపుకు ఉన్నట్టే కనబడుతుంది. కానీ అక్కడ యోసేపు పేరు బదులు నీ బిడ్డలు నా బిడ్డలు అన్నాడు ఆయన యాకోబు. అందుకే మనష్షే ఎఫ్రాయిం పేర్లు కనబడతాయి 12 గోత్రాల్లో. యోసేపు పేరు కనబడదు. లేవి గోత్రం పేరు కనబడదు. లేవీలను తన సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే 2 పోయినందుకు 2 చేర్చబడ్డారు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో మనష్షే ఎఫ్రాయిము చేర్చబడ్డాడు. ఏమంటాడు? దేవుడు నాతో మాట్లాడాడు. ఇది బాగుంది ఇంతవరకు. అయితే ఏమన్నాడు? వారిని ఆశీర్వదించాడు. బిడ్డలే, వారి తర్వాత నీవు కన్న సంతానము నీదే. యోసేపుతో ఏమంటాడు? వీరి తర్వాత ఒకవేళ పిల్లలు పుట్టారనుకో వాళ్ళు నీ పేరే, వీళ్ళు మాత్రం నా వాళ్ళే అంట. మనష్షే ఎఫ్రాయిం వీళ్ళు గోత్రంలో చేర్చబడ్డరా? అంటే ఎంత దృష్టి అండి! ఒకసారి ఇంత ముసలైనకి ఎంత దృష్టి అండి! ఈ పిల్లలు నా పిల్లలు అని అంటుంది. ఎంత! ఇంకా ఇది బాగుంది. ఇంకా తర్వాత 9వ వచనం. యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించానని తన తండ్రితో యాకోబుతో యోసేపు చెప్పాడు. అందుకు అతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్ము. వృద్ధాప్యములు ఉన్నవారి దగ్గర బలం ఉండదు, వృద్ధాప్యములు ఉన్నవారి దగ్గర అనుభవం ఉంటుంది, వృద్ధాప్యములు ఉన్నవారి దగ్గర ఆశీర్వాదం ఉంటుంది, వృద్ధాప్యములు ఉన్నవారి దగ్గర కన్నీరు ఉంటుంది. వాళ్ళ సంతోషం, నీకు ఒక వేదన ఏదైనా మంచిది కలిగితే వాళ్ళు ఏడుస్తారు, ఎందుకంటే వారి ప్రార్థనలకు జవాబు అది. నీకు కష్టమైతే గారు తట్టుకోలేరు, నీకంటే ఎక్కువ బాధపడతారు వాళ్ళు. ఆటసపాలకు అందుకే పెద్దోళ్ళు దీవెనలు తీసుకొని మనవరాలు కొంతమంది బయటికే పోరు. పెద్దవారికి ఎంతో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ ఉన్నోళ్ళను మనం చూడాలి. అందుకే ఇక్కడ మనం గమనిస్తాం. అతడు యోసేపు 15వ వచనం.
అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహామును ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. ఆయన ఏమంటాడు? అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. అంటే వారు నడిచారు దేవుని ఎదుట, వారు సావాసం చేశారు దేవునితో. ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఇక నాది ముగింపు వచ్చింది. తర్వాత నీ పిల్లలు నడవాలా, నీవు నడవాలా. నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత. ఆ దేవుడు ఏమని పెట్టాడు? ఆయనతో, యాకోబుతో, ఆయన కుటుంబంతో దూతను పెట్టాడు. ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఏమంటాడు? నేను ఎంతటోని, ఆ దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆశీర్వదించును గాక, నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగా అని చెప్పాను. ఇందులో 49-25 వచనం ఒకసారి మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఈరోజు తండ్రి గురించే మనం తండ్రి మాటల గురించి అయిపోయాం. చూడండి 49 ఆది కాండం. దేవునికి స్తోత్రము కలుగాక. 24 లాస్ట్ భాగం, పైనుండి మింటి దీవెనలతోను. అక్కడ దీవెనలు ఎట్టున్నాడు చూడండి. పైనుండి మింటి దీవెన, ఇశ్రాయేలు 12 గోత్రాలను ఆశీర్వదిస్తూ తన కుమారులను ఆశీర్వదిస్తున్న సందర్భములు అంటూ పైనుండి మింటి దీవెనలతోను. 25వ వచనం, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను. స్తన్యములు అంటే చనుపాలు, పాలు దాగే ధన్యత. అంటే పాలు దొరకాలంటారు. కొంతమంది అంటారు, దీనికి పాలు దొరికింది మొదటిని కానీ ఆ తర్వాత పుట్టినకి అసలు పాలే దొరకలేవు అంటారు. అంటే తల్లిపాలు దొరకడం కూడా మహాభాగ్యమే. మరి స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతో నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలను అతని బాహులను దిట్టపరచును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు పైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను అతని సోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. నా మాట ముగిస్తున్నాను, ఇంత చాలు. ఈరోజు కుమారునికి తండ్రి మాటలు, ఆశీర్వాదాలు, ఈ మాటలే చాలు. మనం తల వంచే ముందు ఒకసారి ఆలోచిస్తాం. కాబట్టి రాహేలు యాకోబుతోని ఆఖరి వరకు లేకపోయినా యాకోబు నమ్మిన దేవుడు మాత్రం ఆఖరి వరకు యాకోబు నడిపించాడు. కాబట్టి ఈ లోక ప్రేమలో ఒక పాత పాట నేను పాడను కానీ, భార్యాభర్తల మీద ప్రేమ యేసుని ప్రేమ. ఒక్క చరణం పాడతా పల్లవి. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందుంచలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందుంచలేనిది. కన్ను మూసుకుందాం, ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీ ప్రేమ మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎంతో గొప్పది. మాకు మా తల్లిదండ్రుల ప్రేమను పంచడానికి మమ్మల్ని పుట్టించావు నాయన. కొంతమంది పుట్టిన అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియని వారు ఉన్నారు. మేము ఎంత ధన్యులము నాయన. మా కోసం ప్రార్థించే తల్లిదండ్రులు, మా కోసం ప్రార్థించి ప్రభా మాకు బుద్ధి, జ్ఞానము, మంచితనము అన్నీ నేర్పే మా తల్లిదండ్రులు రాత్రనగా పగలనగా వారి గురించి వారు మర్చిపోయి మాకు అన్ని వారై ప్రభా అడుగడుగున నీళ్ళలాగా మమ్మల్ని వెంటాడుతూ మాకు నేర్పించిన వారిని మేము ఎంతో గౌరవించాలా. కొన్నిసార్లు వాళ్ళ మాటలు కటువుగా ఉన్నా, అవి మాకు కొన్ని అర్థం కాకపోయినా అందులో ఎంతో ప్రేమ, ఎంతో భవిష్యత్తు గురించిన ఆలోచన, ఎంతో శ్రద్ధ, ఎంతో తగ్గింపు, ఎంతో సమయాన్ని వారు ఆలోచనల ద్వారా మా కోసం ఆలోచిస్తారు. కారణం ఏంటంటే వారి వారసత్వాన్ని కొనసాగించేవారు. అదేవిధంగా తండ్రిని దేవా, నీ ప్రియకుమారుని యేసు మీ చిత్తం నెరవేర్చినట్టు మేమందరం కూడా మీ చిత్తము నెరవేర్చుటకు, మీరు సిద్ధపరిచిన రాజ్యంలో ఉండుటకు, అంత మాత్రం కాదు ఈ భూలోకంలో కూడా దీవించబడిన పిల్లలుగా, ఆశీర్వదింపబడిన పిల్లలుగా, భవిష్యత్తు కలిగిన పిల్లలుగా, వ్యసనపరులము కాకుండా, చెడు అలవాట్లో పడిపోయేవారేమో కాకుండా, మీ నామాన్ని అవమానపరిచే పిల్లలుగా కాకుండా, ఒకవేళ ఏ అలవాటు కానీ, ఏ మాట కానీ, ఏ ఆలోచన నీకు విరుద్ధమైనది మాలో ఉంటే దయతో తీసివేసి
ప్రభా యవనస్తుల కూడికలో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన గిఫ్ట్స్కై, టాలెంట్స్కై, ప్రభా ఎడ్యుకేషన్కై, వారికి ఇచ్చిన ప్రభా ఒక ప్రత్యేక యూనిక్ అబిలిటీకై స్తోత్రం నాయన. ఎందుకంటే వారు ప్రత్యేకమైన వారు, ఈ భూమి మీద వారు ప్రత్యేకమైన వారు, ఈ భూగ్రహం మీదనే వారు ప్రత్యేకమైన వారు. నాలాంటి వారు ఎవరు ఎందుకు నీ పుట్టి దండగాని ఇలాంటి తమను తాము తక్కువ చూసుకోకుండా, తాము ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, అలాంటి ఆలోచించే దేవుని నేను కలిగి ఉన్నందుకు ధన్యులని గుర్తెరిగి ప్రభా నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా, ప్రార్థన జీవితం కోల్పోకుండా ప్రభా కన్నీరు కార్చి వారి భవిష్యత్తును నీ నుండి పొందుకోవడానికి, అందుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి కృప దయచేసి మహిమ పొందు. యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస భూలోకం సకల పరిశుద్ధులకు ప్రభు బిడ్డలారా కొన్ని మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్.